Hello everyone, welcome back to YDS Competitive World. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాన్ని ఆశించే అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 ఉద్యోగ నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. న్యాయ విభాగంలో ఉద్యోగాలను పొందాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఖాళీలు, అర్హతలు, వయసు, పరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు తేదీలు మరియు ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఏమేం పోస్టులు ఉన్నాయో తెలుసుకుందాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 1620. ఈ వీడియోలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 గురించి తెలుసుకుందాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పే స్కేల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 35,000 per month to 1 lakh వరకు ఉంది. దిస్ ఇస్ ద బేసిక్ పే స్కేల్. మనకి హెచ్ఆర్ఏ అండ్ డిఏ ఇవన్నీ యాడ్ చేసుకొని అప్రాక్సిమేట్లీ 50 to 55,000 per month అనేది వస్తుంది అనమాట. ఈ జాబ్ నోటిఫికేషన్లో, ఈ హైకోర్టు జాబ్ నోటిఫికేషన్లో హైయెస్ట్ శాలరీ దేనికి ఉంది అంటే అది స్టెనోగ్రాఫరే. సో దీనికి నాకు తెలిసి దీనికి కాంపిటీషన్ అనేది కూడా చాలా తక్కువ ఉండిద్ది. సో వీ కెన్ యూజ్ దట్ ఆపర్చునిటీ. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 80. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఫ్రమ్ 13th 5 2025 to and ends date from 2/6 2025. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years. 18 years దాటిన వాళ్ళ నుంచి పెట్టుకోవాలన్నమాట. 18 to 42 years. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు 10 years ఎక్స్టెండ్ అవుతుంది. అంటే 52 years వరకు పెట్టుకోవచ్చు, ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ రిలాక్సబుల్ బై 5 years ఇన్ రెస్పెక్టివ్ పర్సన్స్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 years అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అంటే 40 years 7 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. Coming to the educational qualification, candidates must pass graduate from any recognized universities. And the second most important thing for stenographer grade 3 is they must have passed AP government technical examination in English type writing higher grade, and must have passed AP government technical examination in English shorthand higher grade. English type writing higher grade and English shorthand higher grade ఈ 2 అనేవి ఎగ్జామినేషన్స్ అనేవి మనం గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. మనకు సర్టిఫికేట్ అనేది కావాలి. దీని గురించి మీకు డీటెయిల్గా కావాలి అని అంటే కమెంట్లో నాకు పిన్ చేయండి. సో దట్ ఐ విల్ మేక్ ఏ అనదర్ వీడియో ఆన్ దిస్ సెక్షన్. Particularly on this section, provides that if the candidates who have passed the examination higher grade are not available, those who have passed the examination lower grade may be considered. ఒకవేళ మనం హైయర్ గ్రేడ్లో క్వాలిఫై అవ్వకపోయినా లోవర్ గ్రేడ్లో క్వాలిఫై అయినా కన్సిడర్ చేస్తారంట వాళ్ళు. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బేసిక్ అనేది కొంచెం ఉండాలంటున్నారు. దట్స్ ఇట్ ఫర్ ఆన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టెనోగ్రాఫర్కి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అండ్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్, ఈ 2 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఇది చాలా రేర్, అందుకనే దీనికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉండిద్ది. సో మనం ఈ ఒక్క 2-3 months నేర్చుకుంటే, ఇది కష్టపడి నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా ఈ జాబ్ అనేది మన చేతుల్లో ఉండిద్ది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. It is a computer-based examination. It contains 80 marks, 40 marks from general knowledge and 40 marks from English. Shorthand to longhand will be conducted in an MS Word with the uses of computer. This 50 marks section skill test stenographer will be conducted and with the use of MS Word. It is a separate skill test. Coming to the syllabus,
general knowledge for 40 marks, general English for 40 marks. Let us discuss first with the general English for 40 marks. Reading comprehension, error spotting, close test, para jumble, sentence jumble or sentence out, fill in the blanks, sentence completion, para completion, synonyms, antonyms, idioms, phrases, one word substitution. English, it is a scoring subject. మనకి ఇంగ్లీష్ అనేది డైలీ ఎవ్రీ డే 1 hour to half an hour కూర్చుంటే చాలు, ప్రాక్టీస్ చేస్తే చాలు. ప్రాక్టీస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఇంగ్లీష్. డైలీ ఒక టాపిక్ తీసుకొని హాఫ్ అన్ అవర్ అన్నీ కవర్ అయిపోతాయి మనకి. ఇట్ ఈస్ ఎ 10th క్లాస్ బేసిక్ ఇంగ్లీష్. మనం ప్రాక్టీస్ చేస్తే చాలు, డెఫినెట్గా మనం ఇది స్కోర్ చేయగలం, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలం. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్. It is a easy subject. Practice is a main important thing for English. It is a scoring subject also. And next, coming to the general knowledge. General knowledge for 40 marks. మనం సిలబస్ చూసుకుంటే ఇండియన్ ఆర్ట్, కల్చర్ అండ్ డాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్వైరన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, డే టు డే సైన్స్, scientific research, awards, personalities and institutions, sports, current affairs, India and AP. మన జనరల్ నాలెడ్జ్లో టాపిక్ తీసుకుంటే ఎవ్రీ టాపిక్ మన ఛానల్లో వీడియోస్ అనేవి ఆల్రెడీ పోస్ట్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్ట్, కల్చర్స్, డాన్స్ అండ్ మ్యూజిక్ మన వీడియోలో ఆల్రెడీ స్టాటిక్ జీకే, కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్ వీడియోస్ అనేవి అప్లోడ్ అయి ఉన్నాయి. మీరు ఒకవేళ కనుక చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, చూడండి, డెఫినెట్గా చూడండి. ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో హిస్టరీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, ఇండియన్ నేషనల్ మూమెంట్స్, ఇండియన్ జోగ్రఫీ ఉంది, ఇండియన్ ఎన్వైరన్మెంట్, ఇండియన్ ఎకానమీ ఉంది, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఇవన్నీ టాపిక్స్ మన ఛానల్లో డెఫినెట్గా కవర్ అవుతాయి అండ్ ఇంకా కవర్ చేస్తాం కూడా. సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం వీడియోస్. ప్లీజ్ తప్పకుండా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు YDS కాంపిటేటివ్ వరల్డ్. కరెంట్ అఫైర్స్ మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఫర్ AP. కరెంట్ అఫైర్స్ ఏపీది కాన్సన్ట్రేషన్ చేయండి, ఎందుకంటే దిస్ ఈజ్ AP హైకోర్ట్ జాబ్ నోటిఫికేషన్ కంపేర్ టు ఇండియా. ఏపీలో అనేది కరెంట్ అఫైర్స్ మెయిన్గా మనం ఫోకస్ చేయాలి. ఎవ్రీ టాపిక్ మీద మన వీడియోలో మన ఛానల్లో వీడియోస్ అని పోస్ట్ చేస్తాము. మన ఛానల్ని ఫాలో అయితే డెఫినెట్గా మీరు ఈ టాపిక్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఇంకా ముందు మన ఛానల్లో ఇంకా ఏమేమి టాపిక్స్ కవర్ అవ్వలేదో అవి కూడా పోస్ట్ చేస్తాము, ఖచ్చితంగా చూడండి. ఈ AP హైకోర్ట్ జాబ్ నోటిఫికేషన్ స్టెనోగ్రాఫర్ ఈ గ్రేడ్ 3 అనేది ఇది హైయెస్ట్ పే స్కేల్, హైయెస్ట్ శాలరీ వస్తుంది. దీనికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉండిద్ది, ఎందుకంటే దీనికి షార్ట్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్, దాని గురించి మనం సపరేట్ వీడియో చేద్దాం. అసలు అది ఎలా చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, AP టెక్నికల్ షార్ట్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్ ఎగ్జామ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మనం క్వాలిఫై అవ్వాలి, ఏంటి అనేది అన్ని సపరేట్ వీడియో చేద్దాం. కంపేర్ టు ద సిలబస్, AP హైకోర్ట్ జాబ్ నోటిఫికేషన్ అనేది ఈజీ కంపేర్ టు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ మనం మెయిన్గా కష్టపడాల్సింది జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్. దీనికోసమే కొంచెం మనం కష్టపడితే చాలు. దిస్ ఈజ్ ఏ ఈజీ జాబ్, ఈజీ సిలబస్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. మిగతా ఏ గవర్నమెంట్ జాబ్ చూసుకున్న సిలబస్ అనేది చాలా వాస్ట్గా ఉండిద్ది, కానీ ఈ నోటిఫికేషన్, ఈ హైకోర్టు నోటిఫికేషన్లో జాబ్ సిలబస్ అనేది చాలా తక్కువ. సో కొంచెం కష్టపడితే జనరల్ నాలెడ్జ్ అదొక్కటి కొంచెం కష్టపడితే మనం ఈ ఎగ్జామ్ని చాలా చక్కగా క్వాలిఫై అవ్వచ్చు. మన ఛానల్ని ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. మీరు కూడా చాలా సోల్ఫుల్గా, హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు కాబట్టి.